మన రాజమండ్రిలో సిన్స్ 1991 నుంచి ఎంత మంచి రెస్టారెంట్ ఉందని మీలో ఎంత మందికి తెలుసు? మెయిన్ గా వీళ్ళ దగ్గర ఈ బొట్ట బిర్యానీ గానీ లేదంటే ఈ చేపల పులుసు గానీ మస్ట్ ట్రై అని చెప్తాను. నేను ఫస్ట్ అయితే కళింగ స్పెషల్ చికెన్ ట్రై అయితే ఆర్డర్ చెప్పాను. ఇంకా చిన్న నిమ్మకాయ పిండుకొని చిన్న పీస్ తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే సింపుల్ గా బాగుంది. నెక్స్ట్ అయితే చిల్లీ క్రాబ్స్ అయితే ఆర్డర్ చెప్పాను. చిన్న పీస్ తీసుకొని తింటుంటే లైట్ గా స్పైసీగా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కౌజుపెట్ట రోస్ట్ అయితే తీసుకున్నా. ఇంకా చిన్న నిమ్మకాయ పిండుకొని చిన్న పీస్ తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే తుక్కు రేగిపోయింది. అసలు క్రికెట్ లవర్స్ కి ఇక్కడ ఫుడ్ తింటూ ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే బొట్ట బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాను. దీని కాస్ట్ వచ్చేసి 339. ఇది ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. ఇంకా చికెన్ గ్రేవీని బాగా కలుపుకొని అపోలో ఫిష్ అండ్ ప్రాన్ పీస్ తో పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. నెక్స్ట్ అయితే నాసిక్ బిర్యానీతో పాటు పొట్లం బిర్యానీ కూడా ఆర్డర్ చెప్పాను. మాక్సిమం వీళ్ళు ఇందులో ఫుడ్ కలర్స్ గానీ ప్రిజర్వేటివ్స్ గానీ ఎంత కూడా వాడరు. రెండిట్ల కన్నా నాకు నాసిక్ బిర్యానీ టేస్ట్ అయితే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఇంకా వీళ్ళ దగ్గర దొరికి చేపల పులుసు గురించి ఎంత చెప్పినా తక్కువే. టేస్ట్ కూడా ఒక అథెంటిక్ ఫ్లేవర్ తో అద్దరు కూడా సార్. అసలు ఫుడ్ అంతా తిన్నాక ఇంకా స్టమక్ ఫిల్ అవ్వలేదని చెప్పి కాంటినెంటల్ ఫుడ్ కూడా ట్రై చేశాను. మన రాజమండ్రిలో కేవలం ఈ ఒక్క రెస్టారెంట్ లో మాత్రమే కాంటినెంటల్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఫైనల్ గా ఒక మాక్టైల్ తాగాక స్టమక్ అయితే ఫుల్ అయింది. లోపల అంబియన్స్ కూడా క్లాసిక్ గా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే ఎక్కడ కదా మన రాజమండ్రి మెయిన్ రోడ్ ఆకృతి షాపింగ్ మాల్ ఆపోజిట్ స్ట్రీట్ లోనే ఉంటుంది. ది కళింగ మల్టీ క్లాజిన్ రెస్టారెంట్ అని.